రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్లో 40 కోట్ల రూపాయల విలువ చేసే 1 ఎకరా ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైంది. సర్వే నెంబర్ 181లో 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో నూతన మున్సిపల్ కార్యాలయాన్ని నిర్మించారు. వాస్తు దోషం పేరుతో ఎకరా స్థలంలోనే కార్యాలయాన్ని నిర్మించగా మిగిలిన స్థలాన్ని మాజీ మేయర్ మహేందర్ గౌడ్ బంధువు జగదీశ్వర్ గౌడ్ కబ్జా చేసి తన వెంచర్కు రోడ్డు నిర్మించుకున్నాడని డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి పలువురు కార్పొరేటర్లు ఆరోపించారు. విలువైన ఎకరా స్థలం కబ్జాపై ఎంఆర్ఓకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు. ఇందులో మీరేం చేశారు? మేము ఇప్పుడు ఇక్కడ వచ్చి చూసేదాకా మాకైతే తెలియదు జరిగిందని. మరి కౌన్సిల్ ఉన్నప్పుడు మనం కూర్చోబెట్టి అడగాలి కదా, ఇది వాస్తు చేస్తున్నాము ఇట్లా చేస్తున్నాం ఇట్లా ఉందని చెప్పి కౌన్సిల్ దృష్టి తీసుకురావాలి కదా. ఇంత కౌన్సిల్ దృష్టి తీసుకురాలేదు, ఏం జరుగుతుంది. మీటింగ్ లో ఎప్పుడైతే 2 సంవత్సరాల కింద అయితే మీటింగ్ లో పెట్టిన బిల్డింగ్ ఇప్పటివరకు మాకు ఇక్కడికి వచ్చినా కూడా బిల్డింగ్ ఏం చెప్తామో నాకు తెలియదు. కమిషన్ ఏమంటుంది, మాకు ఎట్లా ప్లాన్ ఇచ్చిన ఫస్ట్ వేరే కమిషన్ ఉండే, తర్వాత వచ్చిన కమిషన్ ప్రకారం వచ్చిన దాని రూల్ ప్రకారం ఎట్లుందో అట్లా కట్టిస్తాను నేను. నాకు పక్క దానికి తెలియదు, ఇదేమున్నా నేను ఫినిషింగ్ చేపిస్తాను. ఇప్పుడు చెప్తున్నాను కమిషన్ ఫోన్ చేస్తాయి ఎందుకు ఇచ్చేటట్టు అంటే లేదు సార్ ఫినిషింగ్ చేపిస్తాను అని ఇప్పుడు చెప్తున్నాడు. మేము ఇక్కడ వచ్చి లోకల్ వచ్చి చూస్తే ఫినిషింగ్ అని కూడా ఆల్రెడీ పక్క లైన్ తీసేసి ఫినిషింగ్ ప్లాన్ చేసిండు. ఇప్పుడు టౌన్ ప్లానింగ్ లో ఫోన్ చేస్తే లేదు సార్ నేను జేసీ పంపిస్తున్నాను, ఇమీడియట్ యాక్షన్ తీసుకొని హ్యాండ్ చేసుకున్నాను సార్ ఇప్పుడు చెప్తున్నారు. నేను ఒకటి చెప్తున్నాండి, మీరు అడిగింది వాస్తవము. వెంచర్ రియల్ కోపంతో అనేది అది మా ప్రైవేట్ వ్యక్తిగతంగా అంటే నేనేమి చెప్తాను, ఒక బిజినెస్ మ్యాన్ లేక మేము తీసుకున్నాం ఆ ప్లాట్ లీగల్ గా యాజ్ పర్ రూల్ ప్రకారం కొన్నాం. పర్మిషన్ కోసం మేము అప్లై చేసుకుని పర్మిషన్ కాదు లీగల్ ఎవరు చేయలేరంటే మేము వద్దులే, మాకు వద్దు లీగల్ ఎవరైతే మాకు వద్దని చెప్పి మేము డబ్బులు 1 year తర్వాత మా డబ్బులు మేము తీసుకొని జరిపోయాం. మరి ఆ రోజు మేము ఉన్నప్పుడు ఇల్లీగల్ అయినప్పుడు ఈ రోజు లీగల్ అవుతుంది. మీకు ఓపెన్ చెప్తుంది కదా, నువ్వు అన్న కదా మీకు అది కోపంతో చేస్తాను. మేము ఉన్నప్పుడు మేము లీగల్ పర్మిషన్ కలిగినప్పుడు లీగల్ చేయలేమన్నప్పుడు మరి లీగల్ అవుతుంది. ఏం లీగల్ పెట్టి చేసి చూపించాలి కదా పబ్లిక్.